కొందరు స్పీడ్గా వెళ్తుంటారు. అంత స్పీడ్ ఎందుకు అవసరం? మహా అంటే 2-3 నిమిషాలు డిలే అయితే ఏం పొయ్యేది ఒరిగేది ఏం లేదు. అంటే ఆఫీస్లో లేట్ అవుతుందని, లేదా స్కూల్లో లేట్ అవుతుందని, కాలేజీలో లేట్ అవుతుంది, అవి అవుతుంది ఇవి అవుతుంది అని కొద్దిగా ఫాస్ట్ పోతారు. అరే 2-3 నిమిషాలు మహా అంటే 2 తిట్లు తిడతాడు. కానీ అదే ఫాస్ట్ పోవడం వల్ల ఎంత రిస్క్ ఉండిద్ది, ఎంత తిప్పలు ఉంటాయి, నీ లైఫే రిస్క్లో ఉండిద్ది. కొంచెం స్లో పోతే ఏం పోయేదేమి, నీకు పెట్రోల్ సేవ్ అవుతుంది, ఇప్పుడు వేరేది అనుకో డీజిల్ సేవ్ అయ్యిద్ది, అన్నీ సేవ్ అవుతాయి, నీకు సేఫ్ కూడా చాలా ఉంటుంది. అదే నువ్వు ఫాస్ట్ పోతే రిస్క్ ఎక్కువ, నీకు అన్నీ పోతాయి, పోయేది పోతే పోనీ, కానీ నీ లైఫ్ రిస్క్లో ఉండిద్ది కదా. స్లో పోవడమే బెటర్. అంటే మిడ్ రేంజ్, మరి స్లో అంటే మరి ఏదేమంటారు తామేలు నచ్చినట్టు అట్లా కాదు, మిడ్ రేంజ్ పోయి అలా రీచ్ అయితే బెటర్. మళ్ళీ మీరు పోయినా ఆడేం పొడిచేది ఏం లేదు, ఫాస్ట్ పోయినా కాదు మొబైల్ వత్తడం, లేదంటే ఇంకా ఒకవేళ కొద్ది తిడితే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు ఆ టెన్షన్తో ఈ టెన్షన్తో ఫాస్ట్ పోకుండా ఉండడమే బెటర్.